అడవిలో ఉన్న పాత బొమ్మ. ది ఓల్డ్ డాల్ ఇన్ ద ఫారెస్ట్. పాత్రలు: మీనల్ ఒక అందమైన అమ్మాయి, ధైర్యంగా ఉంటుంది. కన్నయ్య ఒక చురుకైన అబ్బాయి, తెలివైనవాడు. ఇంకా అవి చిన్నవాడు, ముద్దుగా, అమాయకంగా ఉంటాడు. ఒక గ్రామంలో మీనల్, కన్నయ్య, మరియు అవి అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు అవి ఏడుస్తూ వచ్చాడు. నాకు అడవిలో ఓ బొమ్మ కనిపించింది. నన్ను పిలిచింది అన్నాడు. మీనల్, కన్నయ్య ఆశ్చర్యపోయారు. బొమ్మ నిన్ను పిలిచిందా అని ప్రశ్నించారు. అయితే సరే, మనం ముగ్గురము కలిసి ఆ బొమ్మ ఎక్కడుందో చూడటానికి అడవిలోకి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అడవి కొంచెం చీకటిగా, భయపెట్టేలా ఉంది. పక్షులు అరుస్తూ, చెట్లు ఊగుతూ ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్ళగానే ఓ పాత గుడిసె కనిపించింది. దాని ముందు ఒక పాత బొమ్మ, రంగు ముసురిపోయి, కనులు ఎర్రగా ఉన్నాయి. అది చూసిన అవి ఒక్కసారిగా బొమ్మవైపు పరుగెత్తాడు. అవి ఆగు అని మీనల్ గట్టిగా పిలిచింది, కాని అప్పటికే ఆలస్యం అయింది. బొమ్మ ఒక్కసారిగా కదిలింది. అందరూ షాక్ అయ్యారు. బొమ్మ గట్టిగా పలికింది, ఎవరు నా పంజరంలోకి వచ్చారు? నాతో ఆడుకోవటానికి ఒక చిన్న బాబు కావాలి అని నవ్వుతూ చెప్పింది. అప్పుడు కన్నయ్య మీనల్ ఒక ఐడియా అని చెప్పి వెంటనే మీనల్ తన జేబులో ఉన్న గాజు అద్దాన్ని తీసి బొమ్మకి చూపించింది. బొమ్మ అద్దంలోకి చూసిన వెంటనే ఆత్మ అరచినట్లు గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అద్దం చూసిన బొమ్మ దయ్యం భయపడుతూ అరుస్తూ ఉంది. అప్పుడు కన్నయ్య బొమ్మ దయ్యంని కొట్టి కిందపడేసి, అవి నీ బొమ్మ దయ్యం దగ్గర నుండి తీసుకుని మీనల్ ఇంకా కన్నయ్య ఇంటికి వెళ్దాం అని రన్నింగ్ చేశారు. అప్పుడు బొమ్మ దయ్యం గట్టిగా అరుస్తూ, నేను మళ్ళీ వచ్చి మీ సంగతి చెప్తా అంటూ అక్కడి నుండి మాయం అయిపోయింది. ముగ్గురు పిల్లలు ఇంటికి వచ్చేశారు. అవి ఇకపై ఒంటరిగా ఎప్పుడూ అడవికి పోనని చెప్పాడు. అప్పటి నుండి వారు ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి వెళ్లారు. వారు ముగ్గురు కలిసి జాగ్రత్తగా ఆడుకోవడానికి వెళ్లేవారు. ఇంటి నుండి ఇంకేప్పుడు తల్లిదండ్రులకి తెలియకుండా బయటికి వెళ్ళకూడదు అని తెలుసుకున్నారు. మీనల్ ధైర్యాన్ని, కన్నయ్య తెలివిని, అవి అమాయకత్వాన్ని వారు మరిచిపోలేదు. మోరల్: అపరిచిత ప్రదేశాలకు పెద్దవాళ్లతోనే వెళ్ళాలి. ధైర్యం, తెలివి కలిస్తే ఏ భయాన్నైనా ఎదుర్కోవచ్చు. కథ ఇంకా ఉంది.